తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన రెండు ముఖ్య నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మరియు భవిష్యత్తులో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే రైతు భరోసా పథకం, అలాగే ఇల్లు లేని పేదలకు ఇళ్ల కలను నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రభుత్వం ముఖ్యమైన శుభవార్తను ప్రకటించారు. ఈ నిర్ణయాలతో రైతులు, పేద కుటుంబాల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈ విషయాలపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు భరోసా నిధులపై కీలక ప్రకటన. రాష్ట్రంలోని రైతులు ఎంతో కాలంగా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. రైతులు పంట పెట్టుబడుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అదనంగా ఈ పంట సీజన్కు సన్న బియ్యం, వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. రైతుల కోసం ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. గతంలో రైతుల రుణ మాఫీ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయం లాభదాయకంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన రెండు ముఖ్య నిర్ణయాలు పెద్ద చర్చకు దారి తీశాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మరియు భవిష్యత్తులో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే రైతు భరోసా పథకం, అలాగే ఇల్లు లేని పేదలకు ఇళ్ల కలను నిజం చేసే ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రభుత్వం ముఖ్యమైన శుభవార్తను ప్రకటించారు. ఈ నిర్ణయాలతో రైతులు, పేద కుటుంబాల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈ విషయాలపై పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. రైతు భరోసా నిధులపై కీలక ప్రకటన. రాష్ట్రంలోని రైతులు ఎంతో కాలంగా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున, ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని తెలిపారు. రైతులు పంట పెట్టుబడుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. అదనంగా ఈ పంట సీజన్కు సన్న బియ్యం, వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా పెద్ద ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. రైతుల కోసం ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. గతంలో రైతుల రుణ మాఫీ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయం లాభదాయకంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. డిస్కవర్ మోర్. గ్రోసరీస్. మరో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం త్వరలో. ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరో విడతలో త్వరలో ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. రాబోయే బడ్జెట్లో ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. వేసవి కాలంలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు అందజేస్తామని తెలిపారు. విడతల వారీగా ఇల్లు పంపిణీ చేసి, ప్రతి అర్హ కుటుంబానికి న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇతర సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఫోకస్. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో కోట్లాది మందికి సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గిస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. మొత్తంగా చూస్తే, రైతు భరోసా నిధులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో రైతులు మరియు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలులోకి వస్తే,
లక్షలాది కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుతుంది. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.